బీహార్ ఎలక్షన్స్ చాలా ఉత్కంఠత రేపింది. దేశం అంతటా ఈరోజు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం, మహాగఠబంధన్ సీరియస్ ఫైట్ ఇచ్చినా కూడా ఎన్డీఏ మళ్ళీ సర్కార్కి వస్తున్న ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు వెల్లడిస్తున్నాయి. బీహార్ ఇస్ వన్ ఆఫ్ ద హాట్ టాపిక్. ఎందుకంటే ఇది నితీష్ 20 years హిస్టరీని మళ్ళీ ఎంట్రన్స్ ఇవ్వబోతుంది. అలాగే మోడీ 11 yearsని కూడా ఎక్కడ యాంటీ ఎన్కంబరెన్స్ పని చేయకుండా ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే మాత్రం ఇప్పటిదాకా ఎన్డీఏ తిరిగి పవర్లోకి వస్తుందని చూపిస్తుంది. అండ్ మనం చూసుకుంటే కనుక బీహార్ పోలింగ్ రిజల్ట్స్ ఈరోజు రిజల్ట్స్ డే కావడంతో మనం ఒక్కసారి అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రసాద్ మూర్తి గారు. ప్రసాద్ మూర్తి గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే సార్. బీహార్ ఎన్నికలు చూసారు, ఎగ్జిట్ పోల్స్ చూసారు, మీరు ఫలితాలు కూడా చూస్తుంటారు ఎగ్జిట్ పోల్స్వి. ఇక్కడ నాకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఉంది మిమ్మల్ని అడగడానికి. ఇంత 20 years నితీష్ అని చెప్పి ఒక హిస్టరీ ఉన్నా కూడా యాంటీ ఎన్కంబరెన్సీ అనేది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అకార్డింగ్ టు ద ఎగ్జిట్ పోల్స్? యాక్చువల్ గా యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉందండి అక్కడ. ఓకే, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ లేదు అనడానికి లేదు. ఈ ఎగ్జిట్ పోల్స్ ని కూడా చాలా మంది నమ్మటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏంటంటే, ఈ సో కాల్డ్ మేజర్ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఈ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి లాస్ట్ టైం, ఇప్పుడు ఎందుకు నమ్మట్లేదంటే లాస్ట్ టైం కూడా 2020 ఎలక్షన్స్ లో కూడా మహాగఠబంధన్ కి చాలా ఎక్కువ మెజారిటీ వస్తుందని ఇచ్చిన ఛానల్స్ ఇవన్నీ కూడా. సో ఇవి చాలా వరకు అప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు కూడా ఏమిటంటే ఎవరికి వాళ్ళే, నిన్న కూడా తేజస్వి యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి ఇంత పెద్ద ఎత్తున 2020 కంటే ఇప్పుడు 72 lakhs ఓట్లు అధికంగా పోలయ్యాయి ఈసారి. వీళ్ళందరూ మళ్ళీ నితీష్ కుమార్ని తీసుకురావడం కోసం, మళ్ళీ నితీష్ కుమార్ని కూర్చోబెట్టడం కోసం ఓటు వేశారా అని చెప్పి ఆయన అటకారం చేసి, ఇది తప్పనిసరిగా ఇంత పెద్ద ఎత్తున పోటెత్తిన ఈ జనం అందరూ కూడా మాకే అనుకూలంగా వేశారని వాళ్ళు చెప్తున్నారు. ఎన్డీఏ వాళ్ళేమో ఇది మేము చేసినటువంటి పనికి, మేము ప్రవేశపెట్టిన పథకాలకి మా మీద ప్రజలు నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి మాకు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చారు, మమ్మల్ని మళ్ళీ తిరిగి పీఠాల మీద కూర్చోబెట్టడానికి వాళ్ళు చెప్తున్నారు. నితీష్ కుమార్ అయితే ఇంకా గుళ్ళు, గోపురాలు, మందిరాలు, గురుద్వారాలు అన్ని తిరిగేస్తున్నాడు, బొట్లు పెట్టుకుంటున్నాడు, అందరినీ అంటున్నాడు. ఇప్పుడు దాకా ఆరోగ్యం బాగోలేదు అన్న మనిషికి ఒకసారి మళ్ళీ ఊపు వచ్చేసింది. సో ఇది ఏమవుతుందో ఏమో తెలియదు కానీ సస్పెన్స్ గానే ఉందండి. నేనైతే చాలా క్లోజ్ గా ఫాలో అవుతున్నాను, ఎందుకంటే బీహార్ లో నేను 10 సంవత్సరాలు ఉన్నాను. నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ బీహార్ మీద. అంటే రిజల్ట్ ఎట్లాగా ఏమిటి అనేది మనం ఇప్పుడు చెప్పలేము, త్వరలోనే వాళ్ళకి ఫలితాలు వస్తాయి కాబట్టి మనము ఇందులో ఆలోచించాల్సినటువంటి ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయండి. ఈ బీహార్ ఎన్నిక కేవలం ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు బీహార్. ఓకే, ఎందుకంటే మొత్తం ఈ బీహార్ ఎలక్షన్ ప్రాసెస్ లో దేశం అంతా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇందులో ఒకటి ఎస్ఐఆర్ స్టార్ట్ చేసింది ఎలక్షన్ కమిషన్ బీహార్ ఎలక్షన్ సందర్భంగానే. ఎలక్షన్ కమిషన్ ఓటు చోరీకి సంబంధించి మేజర్ రెవల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, మేజర్ అది ఎక్స్ప్లోజన్ బాంబు, ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు అని రాహుల్ గాంధీ అవన్నీ కూడా ఈ బీహార్ ఎలక్షన్ సందర్భంగానే ఆయన ఎక్స్ప్లోడ్ చేశాడు. ఇంకొకటి సుప్రీం కోర్టు ఇంటర్వ్యూన్ అయింది ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ లో. ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఒక పక్క తేజస్వి యాదవ్ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు పెద్ద ఎత్తున రావడము, ఇదంతా కూడా అక్కడ యూత్ చాలా అన్రెస్ట్ గా ఉన్నారు. అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం చాలా ఉంది. lakhs and crores ఆఫ్ పీపుల్ బయటకు వెళ్ళిపోతున్నారు పని కోసం. మమ్మల్ని ఇదో ఉపనివేశ దేశంగా మార్చేసారు, రాష్ట్రంగా మార్చేశారు అని చెప్పేసి, అంటే వలసవాద రాష్ట్రంగా మార్చేశారని చెప్పి తేజస్వి పెద్ద ఎత్తున ఇవంతా చూసినప్పుడు 20 ఏళ్ల నుంచి ఓవరాల్ గా ఈ రోజే నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. 20 ఏళ్ల నుంచి ఓవరాల్ గా 2010 నుంచి మామూలుగా చూస్తూ ఉంటుంటే నితీష్ గ్రాఫ్ క్రమక్రమంగా పడిపోతూ వచ్చింది. 2010లో 22% ఆయనకు ఓట్ షేర్ ఉన్నప్పుడు అది క్రమంగా పడిపోతూ వచ్చి ఎక్కడికి వచ్చింది అంటే 16 లేదా 17% 2020కి వచ్చింది. సో అది ఆయన అయితే నితీష్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమిటి అంటే, బీహార్ లాంటి రాష్ట్రంలో
నితీష్కి ఎన్ని సీట్లు వచ్చినా ఎన్ని ఓట్లు వచ్చినా నితీషే ముఖ్యమంత్రి అవుతాడు. ఓకే. either దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ అన్నట్టుగా ఉంటుంది అన్నమాట ఆయన వ్యవహారం అంతా కూడా. సో ఓకే. ఇప్పుడు రేపు ఎలక్షన్ లో ఎవరు ఎన్డీఏ వస్తుందా లేదా మహాగఠబంధన్ వస్తుందా అని కాదు ఇప్పుడు సస్పెన్స్ అంతా. నితీష్ ని ఎన్డీఏ వాళ్ళు చీఫ్ మినిస్టర్ చేస్తారా లేదా, లేకపోతే ఆయన ఆల్రెడీ హీఈస్ ఇన్ టచ్ విత్ లాలూ ప్రసాద్ అనేది న్యూస్ కూడా మనకి బీహార్ నుంచి వస్తుంది. సో ఓ. ఇవి చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు అస్సలు పెద్ద మేజర్ డ్రామా చూడాలి మనకి కంప్లీట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఏదైనా ఎగ్జిట్ పోల్స్ అనేది ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ని పూర్తిగా నమ్మడానికి లేదండి. అంత క్లీన్ స్వీప్ అనేది ఉండదు. కేవలము నేను కొన్ని 1 or 2 మేజర్ రిలయబుల్ సర్వేస్ చూస్తే నాకు లాస్ట్ టైం బాగా అక్యురేట్ గా ఇచ్చినటువంటి సర్వే ఆత్మసాక్షి సర్వే చూశాను. 1% ఎడ్జ్ ఉండొచ్చు ఇప్పుడు ఎన్డీఏకి అని వాళ్ళు ముందు ప్రీ పోల్ సర్వేల్లో అన్నింటిలో కూడా మహాగఠబంధన్కి ఎడ్జ్ ఉంటుందని చెప్పారు. కానీ లాస్ట్ డే వచ్చేసప్పటికి వాళ్ళు ఒక 1%, 40% ఇటు 41% అటు ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. కాకపోతే సో అంత పెద్దగా ఉండదు. అమిత్ షా మాకు 160 అబవ్ అని వస్తాయని చెప్తున్నాడు. కానీ అమిత్ షా ఏ ఫిగర్ చెప్తున్నాడో ఆ ఫిగరే మొత్తం ఈ ఎగ్జిట్ పోల్స్ అందరూ ఇచ్చారు. ఏంటో ఇది స్క్రిప్టెడ్, అంటే ఒక స్క్రిప్ట్ అన్ని ఛానల్స్కి ఇస్తే వాళ్ళందరూ కూడా చక్కగా డౌన్లోడ్ చేసి పెట్టుకుని అని చదివినట్టుగా కనిపిస్తుంది ఆ ఎగ్జిట్ పోల్స్ అన్ని చూస్తుంటుంటే. కాదు ప్రసాద్ మూర్తి గారు, ఒకవేళ బీజేపీ కనుక సీట్లు ఎక్కువ వస్తే, మీరు ఇందాక మెన్షన్ చేశారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, నితీష్ ని సీఎం కింద ఉంచుతారా ఉంచరా? మీ అంచనా ఏంటి దీనిపైన? ఒక స్ట్రైట్ ఆన్సర్. స్ట్రైట్ ఆన్సర్ ఒకటేనండి. నితీష్ ని చీఫ్ మినిస్టర్ చేయాలి అనుకుంటే నితీష్ ని చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ గా ముందే అనౌన్స్ చేసేవాళ్ళు కదా. దీని మీద పెద్ద గొడవ అయింది. ఇంచుమించు 1 నెల రోజుల నుంచి నితీష్ అలిగి కూర్చున్నాడు. ఒక పక్క మహాగఠబంధన్ తేజస్వి యాదవ్ ని ప్రకటించారు సీఎం క్యాండిడేట్ గా. నన్ను మీరు అనౌన్స్ చేయండి అంటే అనౌన్స్ చేయలే. అటు అమిత్ షాను మోడీతోను దూరంగా ఉన్నాడు నితీష్ కుమార్. చూడండి ఎలక్షన్ క్యాంపెయిన్ లో నితీష్ కుమార్ డిడ్ నాట్ షేర్ ఎనీ ఎలక్షన్ క్యాంపెయిన్ ప్లాట్ఫామ్ విత్ మోడీ ఆర్ అమిత్ షా. ఆయనే వెళ్ళిపోయాడు. అలాగే మేనిఫెస్టో రిలీజ్ అప్పుడు కొన్ని సెకండ్స్ మాత్రం స్టేజ్ మీద కనిపించి ఒక బొమ్మలాగా వెళ్ళిపోయాడు. నితీష్ చాలా అలిగి కూర్చొని ఉన్నాడు. వాళ్ళు ఎందుకంటే అనౌన్స్ చేయలే. నిజంగా వాళ్ళు తమకి ఎక్కువ సీట్లు వచ్చినా నితీష్ నే ముఖ్యమంత్రి చేస్తాము అని అనుకున్న వాళ్ళు అయితే ముందే ప్రకటించేవాళ్ళు కదా. అఫ్ కోర్స్ దిస్ టైమ్ బీజేపీ ఈజ్ నాట్ గెయినింగ్ మోర్. లాస్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళకి 74 వచ్చినాయి కదా. ఇప్పుడు ఆ 74 రావడానికి అవకాశం లేదని అంటున్నారు ఈ పోల్స్టర్స్ అంటున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ లోని మనం అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది పక్కన పెట్టండి. సో వస్తుందా లేదా, ఎక్కువ వస్తున్నాయా రావా అనేది కాదు. కానీ బీజేపీ వాళ్ళకైతే ఈసారి ఎంతసేపు నితీష్ నేనా, మనం ఒక్కసారైనా సరే మన క్యాండిడేట్ ని మన పార్టీ వాడిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. వాళ్ళు ఎప్పుడూ కూడా బీహార్ లో వాళ్ళ క్యాండిడేట్ ముఖ్యమంత్రి అవ్వలేదు. ఈసారి అయినా సరే పెట్టుకుందామని వాళ్ళ కాలాలు వాళ్ళకున్నాయి. అయితే నితీష్ నాకు 20 వచ్చినా 30 వచ్చినా నన్ను ముఖ్యమంత్రి చేయకపోతే నాకు అక్కడ మార్గాలు చాలా ఉన్నాయని ఆయన అంటున్నాడు అనమాట. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే తేజస్వి యాదవ్ వన్ ఆఫ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద ఉన్నారు. ఇప్పుడు జంగల్ రాజ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఎన్డీఏ వాళ్ళు ప్రచారం చాలా బాగా చేశారు లాలూ ప్రసాద్ యాదవ్ అగేన్స్ట్ గా. ఇప్పుడు వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ కింద ఉంటారా లేకపోతే జంగల్ రాజ్ కాన్సెప్ట్ తర్వాత పడిపోతారా? వాట్ ఈస్ యువర్ టేక్? అంటే ఎవరు జంగల్ రాజ్ అని మీరు అనేది? జంగల్ రాజ్ ప్రచారం చేశారు కదండి ఎన్డీఏ వాళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్ టెన్యూర్ గురించి. ఓకే, వాళ్ళు జంగల్ రాజే అంటున్నారు. 20 సంవత్సరాల నుంచి మేము ఇది చేసాము కాబట్టి మాకు ఓటేయండి అని అనట్లే. 20 సంవత్సరాల క్రితం జంగల్ రాజ్ ఉంది, మళ్ళీ ఆ జంగల్ రాజ్ని తెప్పిస్తారా అంటున్నారు. అరే అది జంగల్ రాజ్ కాదు, మీరు చేసిన మంగళ రాజ్యం ఏంటో చెప్పండి అంటే వీళ్ళు చెప్పలే ఇంతవరకు. అందుకని జంగల్ రాజ్కి ప్రజలు పట్టం కట్టారా లేకపోతే వీళ్ళు నెలకొల్పిన మంగళ రాజ్కి పట్టం కట్టారా అనేది మనకి ఈ కొద్దిసేపట్లో తెలుస్తుంది. అది వేరే విషయం. కానీ ఇక్కడ మీకు ఒక లెక్క చెప్తాను, చూసుకోండి. 2010 లో జేడీయూ ఫస్ట్ ప్లేస్ లో ఉందండి. 2010 లో జనతాదళ్ యునైటెడ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, ఆర్జేడీ థర్డ్ ప్లేస్ లో ఉంది. 2015 వచ్చేటప్పటికి ఆర్జేడీ ఫస్ట్ ప్లేస్ కి వచ్చింది, జేడీయూ సెకండ్ ప్లేస్ కి వచ్చింది, బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఉంది.
కానీ ఆశ్చర్యంగా 2020లో అంటే లాస్ట్ ఎలక్షన్లో ఆర్జేడీ తిరిగి ఫస్ట్ ప్లేస్లో ఉంది, బీజేపీ సెకండ్ ప్లేస్కి వచ్చి జేడీయూ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. సో జేడీయూకి 43 సీట్స్ వచ్చి బీజేపీకి 74 వచ్చినా ఆయన్నే ముఖ్యమంత్రిని చేశారు. ఎందుకంటే ఆయన మళ్ళీ అడ్డు వెళ్ళిపోతాడు లేకపోతే. రైట్. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆర్జేడీ అనే ఉంది. రైట్. అంటే 2015లోను 2020లోను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీ ఉంది. ఇప్పుడు విషయం ఏమిటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ రావాలి. బీజేపీ వాళ్ళ కోరిక ఒకటే, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ రావాలి. నితీష్ కుమార్ పార్టీకి తక్కువ సీట్లు రావాలి, చిరాగ్ పాస్వాన్కి ఎక్కువ సీట్లు రావాలి. నితీష్ కుమార్ పార్టీని అవసరమైతే చేల్చడానికి కూడా అమిత్ షా రెడీగా ఉన్నాడు అనమాట. ఆయన రంగం సిద్ధం చేసి జేడీయూలో నితీష్ కుమార్కి కుడి భుజం ఎడం భుజం లాంటి సంజయ్ ఝా, లలన్ సింగ్ ఇట్లాంటి చాలా కీలకమైనటువంటి నేతలు ఉన్నారు జేడీయూలో. వాళ్ళందరినీ ఇలా గుప్పిట్లో పెట్టుకున్నాడు అమిత్ షా. ఓకే, చూడండి మహారాష్ట్రలో ఏ డ్రామా అయితే ప్లే చేశారో అదే డ్రామా ఇక్కడ బీహార్లో కూడా చేయడానికి రెడీగా అమిత్ షా ఉన్నాడు. కానీ ప్రజలు ఏం తీర్పిచ్చారు ఏమిటనే దాని మీదే కదా ఆధారపడి ఉంటుంది. అయితే కొంచెం అటు ఇటుగా ఉన్న మనం ఏం చెప్పలేము. కానీ చాలా పెద్ద మేజర్ డిస్టెన్స్ కానీ ఉంటే ఎన్డీఏకి మహాగఠబంధన్కి మనం చెప్పలేం. కానీ స్లైట్ డిఫరెన్స్ గా ఉంటే మాత్రం చాలా పెద్ద డ్రామా మనం చూడాల్సి వస్తుంది అనమాట. కాబట్టి అందుకనే మంగళ రాజ్య ఏమిటి అనేది కాదు. వాస్తవానికి ఈ 20 ఏళ్లలో మీరు నిజంగా ఇక్కడ పరిశ్రమలు వచ్చి, ఇక్కడ ఉద్యోగాలు ఉండి, ఇక్కడ వ్యవసాయం అభివృద్ధి చెంది, ఇక్కడ విశ్వవిద్యాలయాలు ఉండి, ఎడ్యుకేషన్ బాగుండి, అంతా బాగుంటే ఇన్ని కోట్ల మంది వేరే వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అనేది వాళ్ళ అపోజిషన్ క్వశ్చన్. అయితే నా డౌట్ ఏమిటంటే ప్రజలందరూ కూడా అక్కడ మహిళలు ముఖ్యంగానండి ఎప్పుడూ లేనిది 1951 తర్వాత ఫస్ట్ టైము చరిత్రాత్మకంగా ప్రజలు ఇంత పెద్ద ఎత్తున టర్న్అవుట్. ఫస్ట్ ఫేజ్లో 64 సెకండ్ ఫేజ్ అయితే 67%. అసలు అంత పెద్ద ఎత్తున అంటే పురుషులకి స్త్రీలకి మధ్య 10% డిఫరెన్స్. ఇంత డిఫరెన్స్ ఎప్పుడూ లేదు. స్త్రీలందరూ కూడా ఓటు వేశారు. ఎందుకంటే మీకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు 10,000 ప్రతి మహిళకి అకౌంట్లో 10,000 వేశారండి. ముఖ్యమంత్రి రోజ్గార్ యోజన అని చెప్పి. అది మరి అసలు ఏ రాజ్యాంగం అంగీకరిస్తుంది, ఏ ఎలక్షన్ కోడ్ అంగీకరిస్తుంది? ఇదేమిటంటే ఎలక్షన్స్ ముందే మేము పథకం పెట్టామని అంటున్నారు. కానీ ఏ ఎలక్షన్స్ ముందు పథకం పెట్టడం ఎందుకు? ఎన్నికల్లో మీరు ఆ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తలా ఒక 10,000 కాకపోతే తలా ఒక 2,000, తలా ఒక 2 లక్షలు 3 లక్షలు వేయండి, ఎవడు కాదంటాడు? సరిగ్గా ఎన్నికల ముందే ఎందుకు వేయాలి? సరే, ఇప్పుడు ఇంతకు ముందు అన్అఫీషియల్ గా దొంగచాటుగా డబ్బులు పంచేవారండి ఓటు కోసం. నోట్లు మనకు తెలుసు, వేలకు వేలు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే వేలకు వేలు పంచుతారు. ఆ బీహార్ పేద దేశం కాబట్టి 300-400 పంచారంట అక్కడ. అది కాదు అక్కడ. కానీ అఫీషియల్ గా ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ చేసింది ఏంటంటే ఓటుని అఫీషియల్ గా కొనుక్కుందండి. ఓటు చోరీ అని రాహుల్ గాంధీ అంటున్నాడే, ఇంకెక్కడ ఓటు చోరీ? మన రాజ్దీప్ సర్దేశాయ్ ఒక మంచి మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, వెన్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ బయింగ్ ఓట్స్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ థెఫ్టింగ్ ఓట్స్ అంటాడు. ఇప్పుడు ఓట్లు కొనుక్కోవడానికి అవకాశం ఉన్న చోట ఓటు చోరీ చేయాల్సిన అవసరం ఏంటి మనకి? ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు కొనేశారు. 1,50,00,000 మందికి అండి లిటరల్ గా 12,000 కోట్లు పంచారండి ఓన్లీ మహిళలకి. అలాగే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, అన్ఎంప్లాయిడ్ యూత్, శిక్షామిత్రు, వికాసమిత్రు, రకరకాల పథకాలు పెట్టేసేసి పెన్షన్లు రకరకాలుగా పెంచి విపరీతంగా అన్నీ చేశారు. సో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక్క పరిశ్రమ పెట్టడానికి బీహార్లో దిక్కు లేదు. ఎలక్షన్ టైంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టారు. సో వాళ్ళకేం తెలుసు? పిచ్చి మాలోకలు. డబ్బు చాలా పాపిస్తుందండి. డబ్బు 10 రూపాయలు చేతితో చూడడం మహిళకి, బీహార్ మహిళకి చాలా గొప్ప విషయం. ఒక 10 రూపాయలు 100 రూపాయలు చేతితో చూడడం. అలాంటిది 10,000 రూపాయలు చూసింది, ఊరుకుంటుందా? నా ఉద్దేశం అయితే ఆ అభిమానంతో 10,000 తీసుకున్న ప్రతి మహిళ గుర్తుపడేసిందేమో నితీష్ కుమార్కి. అందుకే ఇంత పెద్ద ఎత్తున వచ్చారేమో అని నేను అనుకుంటున్నాను. కానీ ఏమో చెప్పలేం. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటిది కూడా ఒక
డేటా నా దగ్గర ఉంది. ఇప్పుడు అంతకుముందు కూడా లాస్ట్ 3-4 ఎలక్షన్స్‌లో కూడా చూస్తే ఎప్పుడూ కూడా మేల్ ఓటర్స్ కంటే ఫిమేల్ ఓటింగే ఎక్కువగా ఉంది బీహార్‌లో. ఎస్పెషల్లీ బీహార్‌లో. సో, అప్పుడు 4%, 3%, 5%, 6% అలా ఉండేది. ఈసారి 10% డిఫరెన్స్ మేల్ ఓటర్‌కిని, ఫిమేల్ ఓటర్ టర్నౌట్‌కి. సో, అందుకనే ఇప్పుడు ఏమిటి అంటే అప్పుడు, ఇప్పుడు ఇంత మార్పు ఉంది. మరి నితీష్‌కేమో పర్సనల్ ఇమేజ్ చూసుకుంటే ఆయన క్రమక్రమంగా సీట్లు తగ్గుతూ, ఆయన ఓట్ షేర్ తగ్గుతూ వచ్చింది. ఒకేసారి 10,000 ఇప్పుడు ఇచ్చేటప్పటికి ధనాధన్ మీద గుద్దుపడేశారా? లేకపోతే ఇదంతా కూడా ప్రభుత్వం మీద అన్‌రెస్ట్‌తో ప్రజలు బయటకు వచ్చారా? జనరల్‌గా ఏమిటి అంటే ఇంత పెద్ద ఓటింగ్ జరిగిందంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటేనే అలా వస్తుందని చెప్పి జనరల్‌గా అంటారు. కానీ ఇక్కడ ప్రో ఇన్కంబెన్సీ పనిచేసింది. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డబ్బులు పనిచేసాయని చెప్పి చెప్తున్నారు. ఏది ఏమైనా మనం చూడాలి ఇప్పుడు. రిజల్ట్ వచ్చిన తర్వాత చూడాల్సిందే మనం. ఇంకా కాసేపట్లో చూస్తాం కదా. మై లాస్ట్ క్వశ్చన్ రిగార్డింగ్ బీహార్. ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ గా ఉన్న ప్రశాంత్ కిషోర్ అసలు ఏమీ డెంట్ చేయకుండా కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ లో మహాగఠబంధన్ నుంచి ఒక 1000 ఓట్లు చీల్చుకుంటా అసలు 0 వస్తుందేమో అని చాలా ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి. అతను అట్టర్ ఫెయిల్యూర్ గురించి మీరు ఎలా చెప్తారు ఒక 1 లైన్‌లో? ఏం లేదండి. ప్రశాంత్ కిషోర్ మొదటి నుంచి నాకేమిటంటే ఇంటర్నల్‌గా ఏమన్నా ఎన్డీఏకి ఫేవర్ చేయడానికి ఆయన మొత్తం కంప్లీట్ బీహార్‌లో రంగంలోకి దిగాడా అనేది డౌట్ కూడా ఉంది. ఈ ఈ ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత? ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఆయనకి ఏ ఓట్ షేర్ వచ్చింది? ఎన్డీఏకి మహాగఠబంధన్ క్యాండిడేట్‌కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ఏమిటి చూస్తేనే గాని తెలీదు. ఇదంతా కూడా ప్రశాంత్ కిషోర్ ఏదో మేజర్ రెవల్యూషన్ సృష్టించడానికి అక్కడికి వచ్చాడని నేను అనుకోవటం లేదు. ఆయన ఏదో బీజేపీకి పెద్ద దెబ్బ కొట్టేస్తాడు, లేకపోతే నితీష్ కుమార్‌కి దెబ్బ పడిపోతుంది, అంతా అది ఇది అన్నారు. అంత సీన్ ఏమీ కనిపించలేదు మనకి. ఇప్పుడు కాకపోతే కొద్దిపాటి తేడాలో ఎక్కడైనా సరే అటు ఇటు జయాపజయాలు ఇటు అటు తలకిందులు అయిన చోట ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉందా అనేది మనం రిజల్ట్ తర్వాత మాత్రమే తెలుసుకోగలుగుతాం. చూసారు కదండి మహాగఠబంధన్ అండ్ ఎన్డీఏ గురించి ప్రసాద్ మూర్తి గారి విశ్లేషణ. మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మరికొద్ది సేపట్లో ఉత్కంఠత నిలిపిన బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ బయటకు రాబోతున్నాయి. దాని ఎగ్జిట్ పోల్స్ కూడా మేము లైవ్ టెలికాస్ట్ చేస్తాం. చూస్తూనే ఉండండి #you.